ఈరోజు మన ఇంట్లో షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకుందాం. ఒక బాండిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకుందాం. ఉల్లిగడ్డ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీనీస్ ముక్కలు, క్యాబేజీ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, పచ్చిమిరపకాయల ముక్కలు వేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉడికింది. ఇప్పుడు మనం సాసులు వేసుకుందాం. రెడ్ చిల్లీ సాస్ 2 స్పూన్లు వేసుకుందాం. 1 స్పూన్ టమాటో సాస్, 1 స్పూన్ సోయా సాస్, 2 స్పూన్లు షేజ్వాన్ సాస్ వేసి కలుపుకుందాం. పొడిగా వండుకున్న అన్నాన్ని మనం బాండిలో వేసేసి కలుపుకుందాం. ఇప్పుడు ఉల్లిపొరకాయ వేసుకొని కలుపుకుందాం. షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది. ఈ షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. రైతాతో తింటే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.